వాళ్ళందరూ స్కూళ్ళకి వెళ్తారు కదా పిల్లలు. ఓ 2-3కి మించి తొందరగా ఎవరు రారు కదా. 4ంటికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, 5ంటికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్న 3 గంటలు మీ రోజులో మీ ఎంజాయ్మెంట్ అంతా ముందే ప్లాన్ చేసుకొని ఉన్న 3 గంటలు వాళ్ళతో స్పెండ్ చేయలేరా? వాళ్ళ కోసం సీరియల్స్ ఆపలేరా? వాళ్ళ కోసం టీవీలు ఆపలేరా? వాళ్ళ కోసం ఫోన్లలో గాసిప్లు ఆపలేరా? వాళ్ళ కోసం మీరు ఇళ్లలో కొట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు అరుచుకోవటం ఆపలేరా? వాళ్ళ కోసం కథలు నేర్చుకోలేరా? వాళ్ళ కోసం సుమతి శతకాలు, వేమన శతకాలు నేర్చుకోలేరా? భగవద్గీత చదవమని ఎంతమంది చెప్తున్నారు. ఇట్స్ లైఫ్ స్టైల్. మనకి మీరు చదువుతూ పిల్లలకు అర్థమయ్యే విధంగా సరళంగా వాళ్ళకి నేర్పించలేరా? చాలామంది ఇళ్లలో నేను స్వతహాగా వెళ్ళి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పేరెంట్స్ చెప్పినా పెడచెవిన పెడతారేమో ఒక్కొక్కసారి పిల్లలు, కానీ అమ్మమ్మ తాతో నానమ్మ తాతో చెప్తుంటే ఏపా అని అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వింటారు వాళ్ళు, ఇష్టమున్నా లేకపోయినా. అండ్ వీళ్ళకి ఎలా చెప్పాలో మౌల్డ్ చేయాలో తెలుసు. కాస్త ఓపిక పెంచుకొని కాస్త మీ ప్రెజెన్స్ని ఫీల్ చేయించి కాస్త ఆ పిల్లలకి మంచి చెప్పలేరా?